వీ వాంట్ ఏపీ టు బి డెవలప్, వీ వాంట్ క్యాపిటల్ ఫర్ ఏపీ విచ్ ఈస్ గివెన్, అండ్ వీ వాంట్ డెవలప్డ్ క్యాపిటల్. ఇక్కడి నుంచి క్యాపిటల్ కాదండి, డెవలప్డ్ క్యాపిటల్ కావాలి అమరావతి. ఆ డెవలప్మెంట్ చూపిస్తాం ఎన్డీఏ. ఓయా మీడియాగా అంటే నా బోట్ ఎకనామిక్స్ స్టూడెంట్స్కి ఒక వైపు నుంచి నేను స్టూడెంట్నే, ఒక సజెషన్ ఉంది. ఎలాగూ తెలంగాణ నుంచి 7,000 crores పవర్ జ్యూస్ రావాలి, మీరు ఆ 15,000 కోట్ల అప్పు ఎందుకులే కానివ్వండి, ముందర 7,000 కోట్లు రిలీజ్ చేయించండి, ఇంత కావాలంటే 8,000 కోట్లే అప్పు ఇప్పించుద్దరు అనే ప్రతిపాదన ఏమన్నా చేసి అర్జెంటుగా 5,000 కోట్లు ఇస్తే ఇంకో 6 నెలలు అక్కడ రాజధాని కట్టేస్తారు చంద్రబాబు గారు. ఇప్పించవచ్చు కదా అది. ఏమండి మీరు ఈ క్వశ్చన్, ఇందాక క్వశ్చన్ నాది, ఈ క్వశ్చన్ మీ పక్కన ఉన్న టీడీపీ అని అడగాలి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మనం కూర్చున్నారు రేవంత్ రెడ్డి గారితో, అందులోనూ ఆయన తెలంగాణ నుంచి వచ్చిన ఆయన, వారిని అడగాలి కదా. ఇక అన్నిటికీ నేనైనా దీని అంటే నేనండి అయ్యా మేము కూడా భాగస్వాములే, కానీ చంద్రబాబు నాయుడు గారు యాజ్ సీఎం గా వెళ్ళారు కాబట్టి ఆ 7,000 కోట్లు తేవాలని నేను కూడా కోరుకుంటాను. మెయిన్ పిల్లర్ మీరే కదండి, ఎన్డీఏ కూటమిలో మెయిన్ పిల్లర్ మీరే కదా, మీరే నిధులు ఇవ్వాలి కదా. మెయిన్ ఫోన్లైన్ ఇప్పటికైనా ఒప్పుకున్నారా మాట, సంతోషమే. ఇప్పుడు ఎన్డీఏలో మెయిన్ పిల్లర్ ఎవరు, బీజేపీ కదా. రైట్ ఓకే. డాక్టర్ ఏఎస్ రావు గారు మాట్లాడతారు. డాక్టర్ ఏఎస్ రావు గారు, ఇప్పుడు 15,000 crores ఒక్కసారిగా అప్పు ఇప్పించాలంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా కొంచెం ఇబ్బందికరమైన వ్యవహారమే. వాళ్ళతోనూ వీళ్ళతోనూ మాడతారు, వరల్డ్ బ్యాంక్ తోటి, ఇంకా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వీళ్ళందరితో మాడతారు, కింద మీద పడతారు, ఏదో చేస్తారు, సెక్రటరీలు అందరూ లెటర్లు రాస్తారు. నేనేదంటే మన కళ్ళ ముందు అక్షయ పాత్ర ఉంది, అక్కడ తెలంగాణ నుంచి 7,000 crores పవర్ జ్యూస్ ఉన్నాయి, అవి ఇమీడియట్గా ఇప్పించండి. మీరు ఏదో ఒత్తిడి చేసి ఇప్పిస్తే మీకు బర్డెన్ తగ్గుతుంది కదా. మీరు 15,000 కోట్లు అక్కర్లేదా, మాకు మిగిలిన 8,000 కోట్లు, మీరు ఇష్యూ చేసిన 8,000 కోట్లే అప్పు ఇప్పించండి, ఆ అప్పులు వడ్డీలు ఏవో మేము తీర్చుకుంటాం, 30 ఏళ్ళ తర్వాత రామ్ కుమార్ గారు ఎలా గ్యారంటీగా నిలబడుతున్నారు కాబట్టి అని చెప్పొచ్చు కదా అంటున్నా. ఇంకోటి నిజమే, గ్యారంటీ విషయం మర్చిపోయానండి. గ్యారంటీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ, స్టేట్ గవర్నమెంట్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఆవిడ చెప్పలేదు. సరే గారు, 15,000 ఉంది అది పర్లేదు 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మనకు ఇక్కడ ఇప్పిస్తా అని చెప్పారు, సమకూరుస్తా అని చెప్పారు. ఓకే, ఇప్పుడు మనకు రావాల్సినటువంటి బకాయిలు, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి బకాయిలు పొరుగు రాష్ట్రం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అవి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక ప్రతిపాదన పెడతారు ఖచ్చితంగా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏలో భాగస్వామి, అక్కడ కేంద్రంలో కూడా భాగస్వామి ఉన్నాం కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీ లాగా కానీ వేరే ఒక విభేదించే పార్టీ లాగా మేము వ్యవహరించాము. ఒక ఫ్రెండ్లీగానే వీ విల్ మూవ్ వెరీ ఫ్రెండ్లీ ఓన్లీ. ఎందుకంటే ఈరోజు ఒకరితో వైరం పెంచుకొని రేపు రాష్ట్రం యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క అభివృద్ధి మనకు ఇంపార్టెంట్ కాబట్టి కేంద్రంతో సానుకూలంగానే ఉంటూ కేంద్రంతో మాకు ఇలాంటివి చేస్తే ఇది మీరు ప్రతిపాదించారు, ఓకే వి వెల్కమ్ ఇట్, కానీ ఇది ఇలా చేసింటే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన ఎక్స్పర్ట్, ఖచ్చితంగా వారి యొక్క వర్డ్ కూడా పెడతారు. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి మా యొక్క డిమాండ్లు నెరవేరుస్తారని చెప్పేసి ఆశిస్తాం. రామ్నాథ్ గారు మీరేమంటారు? ఇప్పుడు రుణమే అది భారం కాదనేది నిర్మలా సీతారామన్ గారి భాష్యం. మనకేంటంటే కొన్ని క్లిష్టమైన శ్లోకాలకి భాష్యం చెప్పడానికి భాష్యకారులు ఉండేవాళ్ళు. అలాగే ఇది క్లిష్టమైన ఆర్థిక సమస్యకి ఆవిడ కొత్త భాష్యం చెప్పారు. అంటే మీకు మాడు మీద దెబ్బ తగిలింది, కొట్టేది వాళ్లే, మందు పూసేది వాళ్లే, మీకేం పర్లేదు 30 ఏళ్ళ తర్వాత కదా, ఆ తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చు, ఇదైతే పెద్ద భారం కాదని ఆవిడ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ సంస్థ వచ్చేప్పటికి ఆర్థిక మంత్రి గారు అసహనంగా మాట్లాడుతున్నారు. మీరు గమనించారా లేదు? నేనంతా కూడా గమనించారా? ఇదేంటంటే వైబిలిటీ ఫ్యాక్టర్ 15,000 కోట్లు ఒక రాష్ట్రానికి గ్రాంట్ ఇవ్వలేనంత దుస్థితిలో ఆ అప్పేదో మీరే తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వచ్చు కదా. మీరు బాధ్యత వహించారు కాబట్టి 10 ఏళ్ల తర్వాత ఇవాళ మీకు రాజధాని గుర్తొచ్చింది కాబట్టి. అదే నేను అంటున్నా, అంటే 2014 నుంచి మోడీ 1.0, 2.0, ఈరోజు 3.0గా చూస్తున్నాము. 15,000 కోట్ల రూపాయలు ఈరోజు జీఎస్టీ వసూళ్లు కానీ, ఈరోజు మన టోటల్ బడ్జెట్ తీసుకుంటే దాదాపుగా 48 లక్షల కోట్లు. ఈరోజు వాళ్ళు క్యాపిటల్కు దాదాపుగా 3.4% ఆఫ్ జీడిపి వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేటాయించారు. అలాంటి అన్ని 11 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేటాయించిన వాళ్ళు దాంట్లో వెరీ నామినల్ పర్సెంట్ 15,000 కోట్ల రూపాయలు ఇవ్వాలనుకుంటే చాలా ఈజీ కూడా ఇచ్చేటువంటి వెసులుబాటు వాళ్ళకు స్వేచ్ఛ కూడా ఉంది.
కానీ వాళ్ళు ఇవ్వడం లేదంటే అర్థం ఏముంది? అక్కడ వాళ్ళకు కూడా రాజకీయ కంపల్షన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్ ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఈరోజు ఇందాక రామ్ కుమార్ గారు ఒక మాట అన్నారు, ఈరోజు నెంబర్ గేమ్ అనేటువంటి మాట దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. పార్లమెంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎంపీలు మొదటి రోజు మాట్లాడుతూ కూడా మోడీ గారు 1.0, 2.0లో ఆయన సొంతంగా సభలోకి అడుగుపెట్టారు, ఈరోజు 2 ఊతకర్రలను పట్టుకొని వచ్చారని చెప్పి సంబోధించడం చూసాం. తర్వాత ఎన్డీఏ అంటే గతంలో కేటీఆర్ గారు నో డేటా అవైలబుల్ అని మాట్లాడడం, ఈరోజు ఎన్డీఏ అంటే నితీష్ నాయుడు డిపెండెంట్ అలయన్స్ అని మాట్లాడుతున్నారు. అంటే రాజకీయాలలో ఒక్క ఎంపీ సీటు లేకపోవడం వల్ల కూడా పార్టీలు, ప్రభుత్వాలు కూలిపోయినటువంటి నేపథ్యం హిస్టరీ మన దేశంలో జరిగింది. కాబట్టి నెంబర్ గేమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది ద టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ముఖ్యంగా ఈరోజు ప్రధాన పత్రిక కూడా ఏం రాసింది, సడలించేటువంటి పట్టు సాధించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మోడీ గారు తప్పును గ్రహించారు. బీహార్, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఈరోజు ఎందుకు అంత డబ్బులు ఇచ్చారంటే ఖచ్చితంగా మనం ఎక్కడైతే తక్కువగా ఉన్నామో అలాంటి ప్రాంతాలను దగ్గర చేసుకోవాలి. రాసిందా రాయించారని అదే అంటున్నా నేను. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే లాబింగ్ తక్కువది కదా, అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్పొచ్చు మనం, ప్రధాన పత్రిక అంటే అక్కడ ఈనాడు పత్రికలోనే వాళ్ళు కథనం రాశారు. ఒకవైపు ప్రధాన పత్రికల్లో ఎన్డీఏ విజయము, కూటమి విజయం అని చెప్పి ఎలా అయితే వాళ్ళు ప్రైజ్ చేస్తున్నారో, అదే కోణంలో ఇంకో కథనంలో ఏం రాస్తున్నారు అంటే పట్టు సడలింది, అంటే బీజేపీ పట్టు సడలింది అని వాళ్ళే చెప్పగానే చెప్తున్నారు. అంటే దీన్ని బ్లాక్మెయిల్ రాజకీయం అనాలనా లేకపోతే మనం ఏమనాలనేది ఇది $1 మిలియన్ క్వశ్చన్. అది వాళ్ళకే తెలియదు. పట్టు సడలింది అదొక వేరే సంగతి. గతంలో మనం డిమాండ్ చేసేంత పరిస్థితి లేకుండా గతంలో లాస్ట్ 5 years టర్మ్ అనేది గత 5 సంవత్సరాల పదవి కాలం గత 5 సంవత్సరాల పదవి కాలంలో వైఎస్ఆర్ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేయలేకపోయింది. ఎందుకంటే ఏం డిమాండ్ చేసినా, ఏం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినా మళ్ళీ బేలేడ బీకేస్తారో ఏడ లోపల దొక్కుతారో అని చెప్పేసి ఆ భయంతో మెడల్ వంచి స్థానాలు పోయి సాష్టాంగం పొడుగుతాం కదా. మీరు అడగచ్చు కదా. అడుగుతాం కదా మేము అలయన్స్ లో ఉన్నాం కదండి, మేము రాజస్థాన్ అడుగుతాము. మీరు సంప్రదాయాలు మేము అడగండి సార్. వాసుదేవన్ గారు, మేము అలయన్స్ లో ఉన్నాము. వాళ్ళు కళంకితులు, పూర్తిగా మేము కళంకితులు, అది వాస్తవమే. ప్రజలు కూడా చూస్తున్నారు, ప్రజలు కూడా అధిక మ్యాండేట్ ఇచ్చారు. ఖచ్చితంగా మేము అడుగుతాము, సామరస్యంగా అడుగుతాం. మాకు వైరం పెట్టుకునే అవసరం లేదు, ఎందుకంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా మేము అడుగుతాం. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు మాకు ప్రయారిటీ ఫస్ట్.